ఆయన చేతికి ఉంది, ఆయన ఏం పని చెప్తా పని చేయను. నీకంటే పెద్ద పిల్లవాడు ఉన్నాడు, ఆ పెద్ద పిల్లవాడు అలా అక్కడి నుంచి వెళ్ళి పెద్ద పిల్లడు పక్కన అదికి తెచ్చింది అదికి తెచ్చింది అయితే దాని డబ్బులు కూడా కట్టాలి. వేసుకో ఆగయ్యా చూడు ఎంత ఆన్ ఫైర్ ఎంత తెలుసు, ఏదో నవ్వాలి చెప్తాను. గురుగారు టమాటాలు సాంబార్ ముందు స్వీట్ టేస్ట్ ఎలా అని చెప్పు. ఉప్మా వేస్తామండి, టమాటా బాత్ అంటారు దీన్ని. అయితే మన చిన్నప్పుడు ఉప్మా అనే కూడా ఉంది, ఇప్పుడు దీన్ని స్పెషల్ గా టమాటా బాత్ అంటారు. బాబు వీడియో ఇటు చూసి మాట్లాడాలి. టమాటా బాత్ అండి, టమాటా లేకపోతే ఉప్మా డిఫరెన్స్ లేదండి దీనికి. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో మనం బ్రేక్ తీసుకుంటే ఇలా అలా ఇచ్చేస్తారా, ఉప్మా అయిపోద్ది. నాకు ఇచ్చి అంటే ఒక పేపర్, ఈ పేపర్ చేస్తే అది నాన్న ఏమైనా చెప్పమన్నా, ఉప్మా రవ్వ వేస్తామండి. దానికి కంపెనీ కూడా చెప్పాలి లాగద్దా కాదా, కంపెనీ కూడా చెప్పాలి నువ్వు. ఉప్మా రవ్వ ఏపీ దీన్ని వేసుకున్నట్లయితే కొంచెం టేస్ట్ అనేటువంటిది మనకి డిఫరెన్స్ ఉంటుంది. మామూలుగా పచ్చడి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే దాన్ని వేపడం వల్ల టేస్ట్ మారద్దండి. కాగితాలు వాడాలి, వేసుకోవాలని చెప్పు. కాగితాలు వాడకూడదండి, కాబట్టి దాంట్లో వేయాలి. కొత్తిమీర పుదీనా కూడా తెచ్చేసే దీంట్లో. కొద్దిగా పుదీనా కూడా వేసుకోవచ్చండి దాంట్లో. పుదీనా కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అని చెప్పాలండి. అతను అడగని చెప్తాడు, నేను చెప్పను. అలా కడగాలి గిన్నె, అన్ని నీళ్ళు పంపాలి, అన్ని అది కూడా అంత కొత్తిమీర ఉంటే ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. లైట్ గా జస్ట్ వచ్చింది అనమాట, పైన అయిపోయిందండి మనకి, లాస్ట్కి వచ్చింది. అలా అలా జస్ట్ ఇలా ఇగో ఇలా చూసావా స్టైల్. వద్దులే అవదగా సరిపోతుంది. బయట అలా చెప్పకూడదు, వీడియో కాంతి ఆ కాంతి చెప్తాను. నిజమేలే, అలా వారంతా చూపించి దగ్గర గీగుతున్నాడు. కింద పడేసిన కాగితం, కింద పడేసిన కాగితం. టేస్ట్ వచ్చేది ఇప్పుడు అది. అయిపోతుంది. జస్ట్ టేస్ట్ చూసి మనం దాన్ని ఎలా ఉందో మీరు చెప్తే మా ఆవిడ అసలు ముట్టుకోదు, అసలు ముట్టుకోదు. నువ్వు అలాంటి పనులు చెప్తే సరిపోతుంది. మా ఆకలితో ఉన్న ఆకలి అలా అనిపించుకుంటుంది. ఇప్పుడు ఒకసారి మనకి ఇది అయిపోయింది. ఓకే రైట్. నెయ్యి కట్ట చేసి చిన్నగా ఒక 5 గ్రాములు దీంట్లో. మన లాస్ట్ టైం ఏంటంటే, లాస్ట్ చిన్న టిప్ ఏంటంటే, మన మాస్టర్ గారు చెప్తున్నారు నెయ్యి అటువంటిది కొంచెం లైట్ గా దాంట్లో టేస్ట్ మారితే. ఇప్పుడు నెయ్యి తీసుకొస్తే మనం అది లైవ్ నెయ్యా నెయ్యి కట్టాలి. అదే కడగాలి కంగారులా అది కడిగిచ్చు. డి అంటే డాల్డా, అది కడిగిచ్చు అమ్ముడు పట్టుకెళ్ళి. ఆనంద్ గారు డి అంటే డాల్డా అంట. అలా వేసే చూడండి బాబా. ఇద్దరు ఒక్క నిమిషం చిన్న పేజీ పెట్టుకోవాలా.
ఇలా జీలై చుట్టులాగా కింద కట్టు ఓ మై గాడ్ కొంచెం నొక్కు బాబు చాలు ఇదిగో దీన్ని పట్టుకొని మీరు అక్కడ పేటాకులు వేసుకుంటారా లేకపోతే ఏం చేస్తారు లైవ్లో అయిపోయిందన్న అయిపోయింది ఇది కూడా అయిపోయింది ఈ దగ్గర దీని దగ్గర మొదటేమో మొదటి తీసేయి లాగా అదే అర్థం టేస్ట్కి సాంబార్ కట్టాడా దీన్ని అక్కడ పట్టి పండి టేస్ట్ చూడాలని చెప్పి సాంబార్ కట్టాడు అదే కదా మరి పేటాకులు ఇక్కడే ఉన్నా కదా ఇచ్చుకుని నువ్వు తింటున్నారా పిల్లడికి టేస్టీ మొక్క మిస్ అయిపోతుంది. ఓ మై గాడ్ ఏంటి మాయా అందులో అర్థం కిందట బా ఏం చేస్తున్నారా ఒక్కటే అనుకుని చేతులు వేసుకో మనం టీ చెప్పు టీ గురించి చెప్పు సరిగ్గా ఇప్పుడు సరిగ్గా త్రీ రోజెస్ రంగు రుచి టీ పట్టు టీ పట్టు టీ పట్టు సింపర్ జాగ్రత్త కింద కాంప్లిమెంట్ అంటే వేసినట్టు అంట ఏంటి తిరగే చెప్పాలి చక్ర గోల్డ్ చక్ర గోల్డ్ ఒకసారి కలర్ చూడండి ఎలా ఉందో కలర్ సరిపోతుంది కలర్ నీట్ అలాగే కొంచెం షుగర్ సరిపోయింది లేదు చూసినట్టయితే మనం షుగర్ కొంచెం లైట్ తగ్గిందండి షుగర్ వేసుకుంటుంది ఫాస్ట్ గానే పెట్టాలి. ఎక్కడ ఉందండి నీళ్ళని బాగా సెట్ అయిపోయింది సరిపోద్ది ఒక పాలు చెప్పండి ఇక్కడ అయ్యారు అయ్యారు చిన్న చెప్పు టేస్ట్ చూసా ఇప్పుడు వేస్తున్నాడండి టేస్ట్ చూడాలండి ఇప్పుడు కొద్దిగా తీసి దాంట్లో వేసుకోవాలండి కొద్ది కొద్ది అమ్మ నాకు పప్పు వచ్చేయాలి ఆడిన పప్పు నాకు అర్జెంట్గా వచ్చేయాలి రండి వచ్చేయండి మీరు కూడా అక్కడికి వచ్చండి అక్కడ మళ్ళీ ఎందుకు సాంబార్ వచ్చేద్దాం మంటట్లేదు కదా మనం స్వీట్ తయారు చేయబోతున్నాం అండి సేమియా కేసరి అంటారు దాన్ని ఓకేనా మొదటగా నూనెతో కాకుండా నెయ్యితో చేస్తున్నామండి మొదటగా నెయ్యి పోసే మనం దాని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ కాజు అనే దాన్ని వేస్తున్నామండి మొత్తం లాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం తింటా కొంటున్నామండి అది నెక్స్ట్ వచ్చి దీని ఐటమ్ ఏంటో మనకు తెలియదు మన మాస్టర్ గారు చెప్పారండి తెలియకుండానే వేసేస్తున్నారండి మీరు అంటే మన వంట మంది కాదు కదా నేర్చుకుంటున్నాం సార్ నేర్చుకున్నాక బ్లాక్ చేస్తారా మెయిన్ థింగ్ ఏంటంటే అది కాజు తర్వాత నెక్స్ట్ వచ్చేది కిస్మిసేనండి ఇవి చాలా బాగున్నాయి మరి ఎంత రేటు తీసుకున్నారో తెలియదు కానండి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయండి వేసిన తర్వాత ఇంకా ఉండదు ఆవేశం ఎలా ఉందంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కిస్మిస్ వచ్చి నెక్స్ట్ ఇవి వేయండి దాంట్లో వేసిన తర్వాత అక్కడ ఉంటాయి రైస్ ఎందుకో రైస్ ఇడ్లీ టిఫిన్ ప్లేట్ అక్కడ టిఫిన్ ప్లేట్ అదే సింపన్నా పర్లేదు ఏమవుతుంది వద్దులే నానా పక్కన అవతల ఎక్కట్లోగా నెయ్యి పడుతుంది రావాలి నువ్వు రావాలా అది తీసి ఇంకా అయితే డైరెక్ట్
ఓకే ఒక్క నిమిషం అండి, జస్ట్ మళ్ళీ మనం లైవ్లోకి వెళ్ళిపోతుంది. ఇవేంటంటే ముందు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఫస్ట్ టైం తీసుకుని మనం పక్కన పెట్టి దాంట్లో ఎగ్జింగ్లో కట్టండి. అది చాలా కష్టమైన ప్రాసెస్ ఇలా దొరికి మళ్ళీ ఎయిటింగ్ ఉంటుంది. మూడలా వేయాలి. నేను కూడా వేసేయ్. వేసేయ్ నాన్న. తర్వాత ఒక 2 minutes 3 minutes వచ్చి మనం దాన్ని ఫ్రై చేసుకుంటే తిప్పుతుండా ఒక్కసారి కూడా తింపేసేసాయి. వేసేయి తిప్పు జాగ్రత్త. చెప్పారంట కదా ఇప్పుడు మేము ఏంటి రాలేదని ఫోన్ చేశాను. నేను ఎక్కడ ఉన్నారో వస్తాక నీకు చెప్పలేదమ్మా అంటున్నాడు. పడుతుందా బాగానే పూసలాగా పడుతుంది. పూసలాగా పడుతుంది. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్నట్టుండే నెయ్యి వేసింటుండే అది చూడండి. జస్ట్ దానికి పట్టింది అలా డ్రైగా ఉన్నది అలా పోయి అలా కలర్ మారిపోయిన వచ్చి ఇది ఏంటంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ మనకంటే 10 నిమిషాలు పట్టొచ్చండి. మీకు ఎంత టైం అయితే మీరు ఎంత బ్రౌన్ కలర్ వచ్చి రావాలండి. మెయిన్ థింగ్ ఏంటంటే బ్రౌన్ కలర్ రావాలండి. ఓకేనా? చూడండి పట్టుకో మరి వదిన దగ్గర పడిపోద్దా. ఏముంది అంతే దాంట్లో. చెప్పలేండి అయ్యి. ఓకే నెక్స్ట్ వచ్చి మనం దీన్ని కొంచెం అలా మూత వేసి పెట్టుకుంటే చెప్పరండి మీరు పప్పు సాంబార్ లేదు మన దగ్గర. నీ దగ్గర పేపర్ ఉండాలి. ఇదిగో ఈ పేపర్ చేతి పట్టుకో. సాంబార్ కూడా చెప్పాలి మీరు. నీళ్ళు దాంట్లో కొద్దిగా ఒక పాలు అడగేసి కడుగు నీళ్ళు కడగరా చేతి పెట్టు. సాంబార్ ఎలా కాయాలి ఆడిపోతుంది. వారం ఎంత అయితే అంత మంచిది. అదే నేను చెప్పింది. బ్రౌన్ కలర్ రావాలంటే ఖచ్చితంగా బ్రౌన్ కలర్ రావాలి. దోర వేసుకుంటే ఆలు పచ్చిగానే వేసుకోవచ్చింది. కాకపోతే పచ్చుకొని మంచిగా వేసుకోవచ్చు మరి. ఇప్పుడు మనం దీన్నే నెయ్యితో కూడా చేసుకోవచ్చు, నూనెతో కూడా చేసుకోవచ్చండి. మనకు కొంచెం కాస్ట్లీ టేస్ట్ ఉంటుందని కాస్ట్లీగా ఉంటుందని నూనెతో వేసుకుంటే తినలేము. కింద పేపర్ తీసుకోవాలంటే మన ఇంట్లో పేపర్తో తుడుచుకోవాలి, పాస్టర్ తుడుచుకోవాలి. ఇప్పుడు తుడి చేద్దాం కింద ఎవరితో దులుపు దులుపు అన్నా ఏంటి చిల్లు ఇప్పుడు బాగా చెప్తావా? మాకు లేదు, యూట్యూబ్లో పెట్టదానా పట్ల ప్రకారం 3000 కాలం వాళ్ళు ఉంటుంది. అసలు మామూలు అయితే ఇక ఇంకెంతసేపు తిప్పుతావా? మాడిపోతుంది. ఎందుకండి ఇలా ఇలా కోసుకోవాలండి. ఏంటి ఏం కోస్తున్నారు? ఏం కోసుకోవాలి? ఎన్టీఆర్ సాంబార్ పొడి అండి. ఏం మరి ఇలా కోస్తారు? ముందు కట్ చేసుకుని పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకోవాలండి ముందే. అది ఏం కట్ చేసుకోవాలి? ఏంటది? ఎన్టీఆర్ సాంబార్ అది దీన్ని మనం కట్ చేసుకుని మనం సిద్ధంగా పెట్టుకోవాలండి. బాబు ఎప్పటికప్పుడు కింద పేపర్లు తీసుకుంటున్నాడు. రావాలబ్బాయి. కనపడుతుందండి. ఏం కనబడుతుంది? మీకు ఆటి తెద్ది ఆల్రెడీ కోసామండి. బెజ్జించిన మళ్ళీ కోసుకోండి. అలా కొయ్యాలి, అలా కొయ్యాలని చెప్పండి. మరి ఇంకెందుకు కోసిన చిన్నదైతేనండి కావాల్సిన
కావాల్సి చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, వీరైతే సబ్స్క్రైబ్ చేయండి. చూడు పొడి లోపల చూడండి, ఇలా పొడి పొడి ఆడుతూ ఉండాలి మనకి. ఎప్పుడు సాంబార్ పొడి అండి. అది చెప్పండి. అంతే కదా మరి. ఇప్పుడు తాగేది చిరిపేసి నాన్న ఒక 5 నిమిషాలు నాన్న. చూడండి, చింతపండు ఇలా తీసుకోవాలండి. గట్ట కింద ఉండకుండా మెల్లగా తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు బాగుండ పక్కన పెట్టుకుంటే నానుతుందండి. తర్వాత గుజ్జు బాగా వస్తుందండి చింతపండు. ఒక ఇంకెంతసేపు అమ్మా? రాదండి బాబా 15 నిమిషాలు అయింది. అప్పుడు కలర్ రాదు, కలర్ వేసుకోవడం బెటర్ అండి. నేను వేస్తాను. నువ్వేం చేస్తావంటే ఆ గిన్నెకి ఎలా తోడతావు చూసుకో. పేపర్ పట్టేసుకో, చేత పట్టేసుకో. మొత్తం దాంతో ఆ పేపర్తో దాంట్లో లాగేయాలి. నువ్వు మోసుకుంటా అలా పట్టేసుకో. తుడునా లోపల తుడుచుకో. చేస్తే పట్టుకో. గుడి లోపల తుడు. లోపల తుడుచు. బ్యాటరీ కూడా దిగిపోయింది గమ్ముని. 20% ఉంది ఇంకా. పావు గంట చేసాడు ఒకటే సేమియా. అలా పట్టుకుని వస్తుందానా సేమియా ఒక్కటే పావు గంట చేసాడు. చేతికి పడదండి కాచేస్తున్నాడు మనుషుల్ని. ఏముంది సజ్జర్ గారు, వంట మేస్త్రి మాత్రం బాగా చేస్తానండి. ఏదన్నా కవర్ వేసేస్తావా లేకపోతే అలాగా జార్ అవసరం లేదు తప్ప చెప్పండి. ఆ డామ పెట్టి నువ్వు పొయ్యి మీద పెట్టాలి. బన్ను మరి ఆవిడ గారు రెడీ ఉన్నారా? పడిపోద్ది జాగ్రత్త. పెద్దాపురం వంట సరే కపిలు వెళ్ళిపో. అలా ఉండదు. ఇలా కింద పడ్డ పేపర్లు తొక్కేసి మీరు అంటించారు కదా ఆ పేపర్లు చెప్తే ఇంట్లా అది చూసా గొడ్డలు తుడిచి మళ్ళీ గొడ్డ వాడుతున్నాడు. టేస్ట్ ఉంటాయి అన్నాడు. అందరూ తీసుకెళ్ళి దాంట్లో ఆడుతున్నారా? పడిపోద్ది రతరాజు పడిపోద్దా? దాంట్లోకి దాంట్లో అన్నా సురేంద్ర దా నీళ్ళు కొట్టను. దీంట్లో 10 లీటర్లు నీళ్ళు కొట్టను. రావాలా? అదే అలా ఉంచండి. దాంతో పట్టుకొని ఉంచండి. మైక్ సెట్ చేసి వెళ్ళిపోతాయి. బరబరకరగా ఆడుకోండి. సాంబార్ అంకుల్ గారు ఇంకోటేనా ఇంకోటేనా చాలు కొంచెం సగమే తీస్తున్నాడు కదా 10 రాకుండా. సరిపోదు అంటే మీరు చెప్పిన 10 లెక్కకే సగమే తీస్తున్నాడు ఆయన అందుకని. ఉప్పు మరిగేసి పలసకొద్దా చెప్పుకుంటేనే బొమ్ము గుజ్జుగా వచ్చారండి. ఇలా దిగిపోవాలండి రసం అంతా ఇందులో. మనం కలిసి ఛానల్ పెడుతున్నాం. రేపు గోవా ట్రిప్ అంటే మూత వేసారండి ఎందుకు?